ముందంతా చిన్న చిన్న క్లినిక్స్గా ఉండేవి. తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే దానికి మరి మన వశిష్ఠ గౌతమ్ లాంటి గొప్ప హోలిస్టిక్ సెంటర్స్ మనకు కావాలి. ఇట్లాంటి చోట మనకి అపరిమితమైనటువంటి ఆ ప్రకృతి శక్తి, మరి పిరమిడ్ శక్తి, మాస్టర్స్ యొక్క సాంగత్యము, చక్కని శుద్ధ సాత్విక ఆహార భోజనము, ఇవన్నీ కలగలిపి ఇవ్వటం వల్ల కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే ఈరోజు మనం వైద్యం పొందుతున్నామో దాన్ని ఇక్కడ ఆశ్రమ ధర్మంగా మనం ఉండి విశేషంగా సాధన చేయటం ద్వారా అదొక 40 రోజులు కానీ పౌర్ణమికి ఒక 3 రోజుల నుంచి 7 రోజుల వరకు కానీ సుమారు ఒక 6 పౌర్ణములు ఉండి కనుక మనం చేస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని పూర్తిగా మనం కూకట వేళతో సహా తగ్గించుకోవచ్చు. ఒక 25 పడకల ఆసుపత్రి నేను నడిపినప్పుడు టాప్ ఫ్లోర్లో అన్నీ కూడా ఇటువంటి సీరియస్ కేసెసే నేను పెట్టి చేశాను. అవి చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆరోగ్య ఫలితాలు చూడడం జరిగింది. చాలా సీరియస్ కేసులు జీవితాంతం ఇంకా మందులు వాడాలి లేదా ఒక 6 నెలలకి సంవత్సరానికి వాళ్ళు చనిపోతారు అని డాక్టర్స్ చెప్పిన కేసులు కూడా మరి ఈ రోజుకి అద్భుతంగా వాళ్ళు ధ్యాన ప్రచారం చేసి ఒక టాబ్లెట్ లేకుండా ఆనందంగా జీవిస్తున్నారంటే మరి ఆ అద్భుతమైనటువంటి పత్రిజీ ఇచ్చిన ధ్యానము జ్ఞానము సాకారంకి ఫలితం. అప్పుడు నేను నిర్ణయించుకొని ఆ నర్సింగ్ హోమ్ క్లోజ్ చేసి 2008 నుంచి ఫుల్ టైము మరి ఈ ధ్యానంతోనే జ్ఞానంతోనే విశేషంగా ప్రపంచం అంతా పర్యటిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఇటువంటి గొప్ప క్షేత్రాలని మనం ఎన్నో తయారు చేసుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 5 years యూకేలో ప్రచారం అయిన తర్వాత గడిచిన 7-8 నెలల్లో అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్, ఇక్కడ మనకు ధ్యానమా చక్రం, అక్కడ మెగా మెడిటేషన్ సమ్మిట్ 3 వరకు అయ్యాయి. 3 నేను పాల్గొన్నాను. మరి 4వది మన బెంగళూరులో పరిపత్రి గారు మళ్ళా మేలో ఇండియాలో ఒకసారి ప్రయోగాత్మకంగా చేయబోతున్నారు. ఆ ఎంఎంఎస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ఒక అద్భుతమైన గోల్, ఒక 100 రీసెర్చ్ పేపర్స్ తయారు చేయాలి, ఒక 100 హోలిస్టిక్ సెంటర్స్ ప్రపంచం అంతా నిర్మించాలి, ఒక 100 కోట్లతో అద్భుతంగా పిఎస్ఎస్ మూవ్మెంట్కి మరి ప్రాజెక్ట్స్కి స్పిరిచువల్ టాబ్లెట్స్ యాక్టివిటీస్ ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు చేయాలి అనే మొట్టమొదటి గోలు అక్కడ నాకు రావడం జరిగింది ఎంఎంఎస్లో లాస్ ఏంజలస్లో. తర్వాత మహాతర్ బాబాజీ కేవ్స్, కసార్ దేవి, ఆ హిమాలయ టూర్లో ఉన్నప్పుడు ఈ విజ్ఞానాన్ని ఒక 100 యూనివర్సిటీస్లో స్పిరిచువల్ యూనివర్సిటీస్లో పెట్టాలి, ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేయాలి, దీని మీద ఒక 100 అడ్మిన్ బాడీస్ తయారు చేయాలి అని సుమారు ఒక 8 వరకు ఆ 100 మెంబర్స్తో గోల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా నాకు ఈ కార్యక్రమాలు అటెండ్ అవ్వడము, రిబ్బన్ కటింగ్స్ ఇవన్నీ కాదు, రియల్గా నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అనుకొని వెంటనే నాకు నేనే మరి మౌనం ప్రకటించుకున్నాను. ఆ మౌనం మొదలైనప్పటి నుంచి మరింత ఉధృతంగా ఈ రాత కార్యక్రమాలు అన్నీ కూడా వండర్ఫుల్గా జరుగుతున్నాయి. అయితే ఈ వశిష్ఠ గౌతమి ఉగాది కార్యక్రమానికి ఎప్పటి నుంచో రావాలని నాకు ఉండేది, కానీ కరెక్ట్గా అదే సమయానికి నేను అబ్రాడ్ కంట్రీలో ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ ఉగాది కార్యక్రమంలో మీ అందరితో పాటు నా అనుభవాన్ని పంచుకునే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావిస్తాను.